అండి, వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్. ఇదిగోండి, ఈరోజు మీకోసం రొయ్య తలల పొడి చేసి చూపిస్తానండి. ఈ రొయ్య తలలను అందరూ బాగా ఎండ పెట్టాలి, అప్పుడైతే కానీ పొడి చేసుకోలేము అంటారు. కానీ అలా కాదండి. నేను పచ్చి రొయ్యలంతా అయిపోయిన తలలు మటుకు తీసుకున్నానండి. వీటిని కడిగేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదండి, చూసారా, సన్న మంట మీద ఒక 15 నిమిషాల పాటు మనం ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే చూసారా ఎంత క్రిస్పీగా, చూసారా పచ్చివి మనకి క్రిస్పీగా వేగిపోయి పొడి పొడిగానే. ఇంకొంచెం సేపు అయినాకండి ఇవన్నీ. ఇప్పుడు రొయ్యలు పొడి చేసుకోవడానికి బాండలో కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ నూనె అవసరం లేదు మనకి. 1 స్పూన్ నూనె వేసుకొని అందులో ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ధనియాలు, అలాగే మనకు కావాల్సిన ఎండుమిరపకాయలండి. ఇవన్నీ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత మినపప్పు అండి, మినపప్పు, అలాగే కరివేపాకు కొంచెం ఒక 4 రెమ్మలు వేసుకోండి, మంచి వాసన వస్తుంది. ఇవన్నీ దోరగా వేయించుకోండి. ఇదిగోండి, వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు తలకాయని మొత్తం మిక్సీలో వేసి పొడి చేసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా నేను రైస్లో వేసి సర్వ్ చేసుకున్నాను. నెయ్యితో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.